ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు కేసీఆర్, ఆ తర్వాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలు జారిపడడంతో ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే సందేహపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యజ్ఞాలు, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విధంగా ఆయన వాస్తు సెంటిమెంట్ ను కూడా నమ్ముతారు. 2023 డిసెంబర్లో ఆయన ఫామ్ హౌస్ లో కాలు జారి కింద పడ్డారు. 2025 జూన్ 11న అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాలు జారి కింద పడ్డారు. ఈ రెండు సంఘటనల నడుమ మరో విషాదం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముడిపడి ఉంది. అదే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అవ్వడానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు కూడా తలెత్తుతున్నాయి. ఫామ్ హౌస్ వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు వరుసగా చెడు జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్తగా ఓ అనుమానం రేకెత్తుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈవిల్ పవర్స్ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ హౌస్ కి వెళ్లినప్పుడల్లా ఎప్పుడు ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. ఇద్దరు నేతలు ఒకే ఇంట్లో కాలు జారి పడడం, ఇద్దరికి తుంటి ఎముకకే గాయం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ప్రమేయం ఉందని కేసీఆర్ అభిమానులు కొందరు అనుకుంటున్నారు. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే మాత్రం ఇటీవల కవిత అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని అన్నారు. దీంతో కేసీఆర్ చుట్టూ నిజంగానే దయ్యాలున్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయా, లేక వాస్తు దోషముందా అనే సందేహం మొదలైంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయని, అవే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు. ఫామ్ హౌస్ కి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, దుష్ట శక్తుల సంహారం జరపాలని అంటున్నారు. కేసీఆర్ వాస్తు దోషాలను బాగా నమ్ముతారు. అందుకే ఆయన పాత సెక్రటేరియట్ కు వెళ్లలేదు. వాస్తు దోషాల కారణంగానే ఆయన కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ కాళేశ్వరం విచారణకు సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లారు. కేసీఆర్ ను కలిసి పరామర్శించాలి అనుకున్నారు. అంతలోనే ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో ఆయన్ని కూడా హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికే తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలకు శాంతి మార్గం ఏమైనా చేయిస్తారా, దుష్ట శక్తులను నివారించడానికి పూజలు చేస్తారా, ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు కేసీఆర్, ఆ తర్వాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలు జారిపడడంతో ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే సందేహపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యజ్ఞాలు, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విధంగా ఆయన వాస్తు సెంటిమెంట్ ను కూడా నమ్ముతారు. 2023 డిసెంబర్లో ఆయన ఫామ్ హౌస్ లో కాలు జారి కింద పడ్డారు. 2025 జూన్ 11న అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాలు జారి కింద పడ్డారు. ఈ రెండు సంఘటనల నడుమ మరో విషాదం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముడిపడి ఉంది. అదే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అవ్వడానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు కూడా తలెత్తుతున్నాయి. ఫామ్ హౌస్ వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు వరుసగా చెడు జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్తగా ఓ అనుమానం రేకెత్తుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈవిల్ పవర్స్ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ హౌస్ కి వెళ్లినప్పుడల్లా ఎప్పుడు ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. ఇద్దరు నేతలు ఒకే ఇంట్లో కాలు జారి పడడం, ఇద్దరికి తుంటి ఎముకకే గాయం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ప్రమేయం ఉందని కేసీఆర్ అభిమానులు కొందరు అనుకుంటున్నారు. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే మాత్రం ఇటీవల కవిత అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని అన్నారు. దీంతో కేసీఆర్ చుట్టూ నిజంగానే దయ్యాలున్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయా, లేక వాస్తు దోషముందా అనే సందేహం మొదలైంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులున్నాయని, అవే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు. ఫామ్ హౌస్ కి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, దుష్ట శక్తుల సంహారం జరపాలని అంటున్నారు. కేసీఆర్ వాస్తు దోషాలను బాగా నమ్ముతారు. అందుకే ఆయన పాత సెక్రటేరియట్ కు వెళ్లలేదు. వాస్తు దోషాల కారణంగానే ఆయన కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ కాళేశ్వరం విచారణకు సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లారు. కేసీఆర్ ను కలిసి పరామర్శించాలి అనుకున్నారు. అంతలోనే ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో ఆయన్ని కూడా హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికే తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలకు శాంతి మార్గం ఏమైనా చేయిస్తారా, దుష్ట శక్తులను నివారించడానికి పూజలు చేస్తారా, ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.